ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన అంశం పర్పస్ఫుల్ లైఫ్. పర్పస్ఫుల్ లైఫ్, ప్రయోజనకరమైన జీవితం, ఉద్దేశపూర్వకమైన జీవితం. నేను ఈ వాక్యాన్ని మీ ముందుకు తేటానికి కారణం, యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన తాను నడుచుకున్న తీరు, ఆయన ప్రవర్తన నియమావళి, ఆయన సమయ పాలన, ఇవన్నీ కూడా గమనించినప్పుడు ఒక గ్రేట్ పర్పస్ఫుల్ లైఫ్ ఆయన లీడ్ చేసినట్లుగా గుర్తించారు. ఒక వ్యక్తి తన జీవితంలో చక్కటి ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని కనుగొనటానికి ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉండటానికి అతని జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అన్నదానికి యేసు ప్రభు బెస్ట్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభువు కొన్ని ప్రయారిటీస్ పాటించారు. ప్రాధాన్యతలు అంటాం వాటిని, ప్రయారిటీస్. యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మము తీసుకుని పరిచర్యలోనికి ప్రవేశించిన తరువాత ఆయన ఆకాశమునకు ఆరోహణమగు వరకు కూడా ఆయన ప్రయారిటీస్ ఏ విధంగా సెట్ చేసుకున్నారు, ఆయన యొక్క గోల్స్ ఏ విధంగా సెట్ చేసుకున్నారు అని మనం ఆలోచిస్తే ఆశ్చర్యకరమైనటువంటి విశేషమైన కార్యాలు బయటకు వస్తాయి. The purpose of life is important rather than everything on the earth. ఈ లోకంలో ఉన్న దేనికంటే కూడాను ఒక ప్రభావవంతమైన కార్యోన్ముఖ జీవితాన్ని గడపటం చాలా ప్రాధాన్యం. One must have a vision to fulfill. ప్రతి వ్యక్తి కూడాను ఒక దర్శనం కలిగి దానిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. చూడండి, యేసుక్రీస్తు యొక్క దర్శనం ఏమిటి? The vision of Jesus Christ is nothing but the cross of Jesus Christ. శిలువ యేసు యొక్క దర్శనం, ఆయన పర్పస్. అది ఆయన వచ్చినది ఎందుకు అనగా శిలువ వేయబడుట. మీకు ఇంకొక మాట అర్థం కావాలి. దేవుణ్ణి ఎవడు ఎన్నడూ ఎప్పుడు చూచి ఉండలేదు. ఆయన అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచాడు. యేసుక్రీస్తు దేవుణ్ణి మానవులకు కనపరిచాడు, బయలుపరిచాడు, తెలియచేశాడు. దేవుని యొక్క అగాపే ప్రేమ తత్వాన్ని తన శిలువలో ఆయన ప్రదర్శించాడు కదా. కనుక యేసు ప్రభువు యొక్క జీవితం ఒక చక్కటి ప్రయారిటీస్తో కూడుకున్నటువంటి, ఒక విజన్తో కూడుకున్నటువంటి, ఒక గోల్ ఓరియంటెడ్ లైఫ్ ఆయన నిర్వర్తించడానికి వచ్చాడు. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? నథింగ్ బట్ ద పర్పస్. ఆయన ఏమి నెరవేర్చవలసి ఉన్నదో దానినే ఆయన గమ్యంగా పెట్టుకున్నారు. అందుకే ఆయన దానిని గూర్చి మాట్లాడుతూ ఉండేవారు.
ఒక వ్యక్తి ఎల్లవేళలా కూడాను తన దర్శనము గురించి మాట్లాడుతూ ఉండాలి. తను చేరవలసిన గమ్యము, గోల్ గురించి మాట్లాడుతూ ఉండాలి. డెస్టినీ గురించి మాట్లాడుతూ ఉండాలి. తలస్తూ ఉండాలి, ముచ్చటిస్తూ ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి, అడుగులు వేస్తూ ఉండాలి. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇది చాలా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో చాలా అవసరం. మీరు గమనించండి, ఆయన పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరెంట్స్ హౌస్ కి వెళ్ళినట్లు ఎక్కడా కూడా కనపడదు. ఆయన పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చిన తరువాత he changed his priority. He shifted his priority from family to ministry. తన కుటుంబము మీద ఉన్న ప్రాధాన్యతను పరిచర్య మీదకు ఆయన త్రిప్పాడు. అంటే దీనిలో మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఒక వ్యక్తి పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే హీ మస్ట్ షిఫ్ట్ హిస్ ప్రయారిటీస్ టువర్డ్స్ హిస్ విజన్, టువర్డ్స్ హిస్ గోల్, టువర్డ్స్ హిస్ డెస్టినీ. తను చేరవలసిన గమ్యము వైపు తన యొక్క ప్రాధాన్యతలను త్రిప్పాలి. అర్థం చేసుకోండి, అప్పుడే సక్సెస్ అవుతుంది. తనకు తన కుటుంబం వైపు వెళ్ళలేదు, నజరేతు వైపు ఇక తాను అడుగులు వేయాలి. ఆయన ఒక్కటే చెప్పాడు, నేను పట్టణములలో పల్లెటూళ్ళల్లో సువార్త ప్రకటించవలసి ఉన్నది. ఇట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ క్రైస్ట్. He traveled all the Galilee and Judea. యూదయ గలిలయలలో ఆయన సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన దేవుని చిత్తానుకూలమైన ప్రణాళిక చొప్పున ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. He never used his own will. ఆయన ఎన్నడూ తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఒక్క అడుగు ఎన్నడూ వేయలేదు. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, తనకు ఏదైతే దేవుడు అప్పగించాడో దానిని కంప్లీట్ చేసే దిక్కుగా ఆయన ప్రతి అడుగు పడింది. ఆయన ప్రతి అడుగు పడింది. యోహాను 17:4 అదే చెప్పాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా చేసి నేను నిన్ను మహిమపరిచి. రెండు విషయాలు, ఒకటి పని సంపూర్ణముగా ముగించుట, రెండు దేవుని మహిమపరచు. అట్మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ జీసస్ ఈస్ గ్లోరిఫైయింగ్ హిస్ ఫాదర్. దిస్ మస్ట్ బి యువర్ ప్రయారిటీ. ఇది నీ జీవితంలో, నా జీవితంలో ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలి. అందుకే ఆయన సమయాన్ని గడిపేటప్పుడు అన్ఇంటరప్టెడ్ రిలేషన్షిప్, అభేద్యమైనటువంటి సంబంధం తండ్రితో ఆయన కొనసాగించాడు. నేనును తండ్రి ఏకమై ఉన్నాము. ఎప్పుడు నుండి? జగత్తు పునాది వేయబడక మునుపు నేను నీ యొద్ద ఉన్నప్పుడు ఎలాగున మనము ఏకమై ఉన్నామో అలాగుననే వీరును ఏకమై ఉండునట్లు వీరి నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. గెత్సెమనే వనంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నుండి విడిపోని సంబంధాన్ని కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ద లైఫ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క జీవితం దేవునితో అనుసంధానమై కొనసాగుతుందో
దేవునితో అతని సంబంధం సరిగా స్థిరంగా ఉంటుందో అతని జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. కనుక యేసు ప్రభువు తన తండ్రితో ఆయన సంబంధాన్ని కలిగి ఉండి ఆయన తండ్రితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డాడు. పగటి పూట పని నిమిత్తము ప్రాంతాలలో తిరుగుతూ రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్లి ప్రార్థనలో గడిపేవాడు. దేవునికి తనకి మధ్యన ఏ విధమైన అంతర్యం లేదు, వ్యత్యాసం లేదు, దూరం లేదు. అయినప్పటికీ కూడా దేవునితో గడపటంలో ఎన్నడూ యేసు నిర్లక్ష్యం చేయలేదు. దట్ ఈస్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ. గాడ్ అండ్ హిస్ విల్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఎవరైతే దేవుని చిత్తాన్ని తన జీవితంలో గుర్తిరిగి దానిని ప్రధానంగా తీసుకుంటారో వాళ్ళు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. వారు గమ్యానికి చక్కగా చేరువారిగా ఉంటారు. రెండవది నేను గమనించిన ప్రాముఖ్యమైన మాట, he never leave his disciples until the cross. ఆయన పరిచర్యకు రావడంతోనే చేసిన ఇమ్మీడియట్ వర్క్ ఏంటంటే he called his apostles. అపోస్తలులను పిలుచుకున్నాడు. అపోస్తలులను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆ క్షణం నుండి వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అరేంజింగ్ ఆర్ ఇన్వైటింగ్ apostles into the ministry of Christ? Very simple. Futuristic ministry. యేసుక్రీస్తు ప్రభువు తాను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానని తనకు తెలుసు. సువార్తను సిద్ధం చేస్తాడని ఆయనకు తెలుసు. రక్షణ విందును సిద్ధం చేస్తాడని ఆయనకు తెలుసు. రక్షణ విందు సిద్ధమై ఉంటే ఉపయోగం ఏమిటి? దట్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్. అది అందరికీ పంచిపెట్టబడాలి. అంటే పంచిపెట్టేవాళ్ళు కావాలి. పంచిపెట్టేవాళ్ళు కావాలి. ఎవరు పంచుతారు? ఎవరు పడితే వాళ్ళు కాదు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు కాదు, సిద్ధము చేయబడిన వారు. యేసు చేత తర్ఫీదు చేయబడిన వారు. యేసు క్రీస్తును పరిపూర్ణంగా ఎరిగిన వారిని 3.5 సంవత్సరాలలో యేసు వారిని సువార్తీకరణ కొరకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాత్మ కలిగిన వారిగా సిద్ధం చేశారు. దేవునితో అన్ఇంటరప్టెడ్ రిలేషన్షిప్ ఉంటే శిష్యులతో అన్ఇంటరప్టెడ్ ఫెలోషిప్ కండక్ట్ చేశారు. దయచేసి గుర్తించండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో సహవాసము చేశాడు. తన పరిచర్యలో తన ప్రభావాన్ని వారికి ఇచ్చాడు. వారికి అధికారాన్ని ఇచ్చి సమాజంలోనికి పంపించాడు. ఆయన మరణానంతరం వారికి అధికారం ఇచ్చి లోకంలోనికి పంపించాడు. ఆయన He trained them for the sake of the world and for the sake of the future. ప్రపంచం కొరకు, భవిష్యత్ కొరకు వారిని ఏర్పరచుకొని సిద్ధం చేశాడు. ఇట్ ఈస్ హిస్ సెకండ్ ప్రయారిటీ. మీరు గమనించండి, ఆయన తనతో విశ్వాసములో నడిచిన వారితోనే నడిచాడు. యాయిరు కుమార్తె ఇంటికి వెళ్ళాడు. అక్కడ వారందరూ కూడా ప్రభు మాటకు అపహాస్యం చేశారు. చిన్నది నిద్రిస్తుంది, చనిపోలేదన్న ఆయన మాటకు వారు అపహాస్యం చేశారు. యాయిరును భార్యను, అలాగే ఆయన 3 శిష్యులైన యాకోబు, పేతురు, యోహానును తీసుకొని ఇంటిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని శవమును గదిలోనికి వెళ్ళి తలుపులేశారు. అదవుతుందా? యేసు ప్రభు అవిశ్వాసులతో విజ్జోడగుండకు దూరంగా జరిపాడు.
అపహాసకులను దూరంగా పెట్టాడు. బిలీవర్స్ అయినటువంటి పీటర్, జేమ్స్ అండ్ జాన్ తో కలిసి ఆపరేట్ చేశాడు. ఆయన ఎన్నడూ కూడాను సహవాసము ఎవరితో చేయకూడదో వారితో చేయలేదు. వారిలో ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. He never spent time with them. మనం కూడా నేర్చుకోవాలి. ఎవరితో అసోసియేట్ అవ్వాలి, ఎవరితో డిటాచ్ కావాలి అనేది యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకుంటాం. To accomplish our mission, we need to accomplish with the people like-minded. We should leave the people who do not have the sight and faith. ఆధ్యాత్మిక దృష్టి, విశ్వాసం లేని వారికి దూరంగా వెళ్ళిపోవాలి. దేవుని పిల్లలతో మమేకమైపోయి జీవించాలి. దట్ షుడ్ బి ద ప్రయారిటీ. తర్వాత యేసుక్రీస్తు ప్రభువులో మీరు చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరంగా ఆహ్వానించిన వారి యొద్దకు వెళ్ళాడు. యోహాను 2లో కానా ఊరిలో వివాహం, ఆ వివాహంలో యేసును ఆహ్వానించారు, వెళ్ళాడు. యోహాను 4లో సమరయులు ఆహ్వానించారు, వెళ్ళాడు. లూకా 19లో జక్కయ్య చేర్చుకున్నాడు, వెళ్ళాడు. గమనించారా? ఆయన ఆహ్వానము మేరకు వెళుతున్నాడు. అలాగే ఎమాయు గ్రామానికి వెళ్ళే వాళ్ళు ఆహ్వానించారు, వెళ్ళాడు. గమనించండి. ఆయనను తృణీకరించిన గదరేనియుల నుండి దూరం గడిపాడు. వాళ్ళతో ఉండక ఇష్టపడ్డాడు. కనుక you need to check your associates in your life. నువ్వు ఎవరితో అసోసియేట్ అవుతున్నావు అనేది నీ ప్రయారిటీని బట్టి. You need to check your priority. కాబట్టి యేసు తనను ఆహ్వానించిన వారి యొద్దకు వెళ్ళాడు. 2, ఆయన నీడీ పీపుల్ దగ్గరకు తనంతట తాను. నీడీ పీపుల్ ఎవరు? బెతస్దా కోనేటి దగ్గర పడున్నాడు ఒకడు, చాలా నీటిలో ఉన్నాడు హీలింగ్ కోసం. అందుకే యేసు తనంతట తాను వారి యొద్దకు వెళ్ళి అడిగాడు. అలాగే జాన్ 9లో గుడ్డివాడు, యేసే స్వస్థపరిచాడు. అలా మీరు చూడండి, బైబిల్లో పలు సందర్భాల్లో జీసస్ వెంట్ టు దెమ్, వాళ్ళ దగ్గరికి. 1 మనల్ని కోరుకున్న వాళ్ళు, 2 మనం అవసరమైన వాళ్ళు. ప్లీజ్ నోట్ దిస్ ఎక్సలెంట్ ఐడియా. నువ్వెవరి యొద్దకు వెళ్ళాలి? నిన్ను కోరుకుని ఆహ్వానించిన వారి దగ్గరికి. 2, నీ అవసరం ఉన్న వారి దగ్గరికి. నీకు అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లోక పద్ధతి. నీ అవసరం ఉన్న వారి యొద్దకు నీవు వాడిని వెతుక్కుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం మనకు అవసరమైన వాళ్ళని వెతుక్కుంటాం. మనం ఎవరికి అవసరమో వాళ్ళని మనం ఎప్పుడు దృష్టించో, తప్పుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ వాళ్ళకి నా అవసరం ఉందని తెలిస్తే తప్పించుకొని పోదాం చూస్తాం. రైట్? దట్స్ నాట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. జీసస్ హార్ట్ ఇస్ డిఫరెంట్. యేసయ్య మనసు ప్రత్యేకమైనది మిత్రమా. ఆయన ఆహ్వానించిన వారిని ఎన్నడూ తృణీకరించలేదు. హీ ఒబలైజ్డ్ రిక్వెస్ట్. వారి ఆహ్వానాన్ని మన్నించాడు. యేసుక్రీస్తు ప్రభువుని కుష్ఠరోగి సీమోను బాగుపడిన తర్వాత భోజనాన్ని పిలిస్తే వెళ్ళాడు.
భోజనాన్ని పిలిచాడు, వెళ్ళాడు. శిష్యులు తీసుకుని వెళ్ళాడు, రానలేదు. Whomever invites you, honor them, reach them, go to them, speak with them. రెండవది, who are in need, go to them. ఎవరు అవసరం ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. యాయిరు వచ్చి రిక్వెస్ట్ చేశాడు, ప్లీజ్ కమ్ టు మై హోమ్, నా ఇంటికి రాయ్యా అన్నాడు. నో నో నో, ఐఎమ్ సో బిజీ అన్నది. పద నేను వస్తాను, పద నేను వస్తాను. అలాగే శతాధిపతి ఆహ్వానించాడు, పెద్దలను పంపించి వస్తా అన్నాడు ప్రభు. అర్థమవుతుందా? You must go to the people who wants you to come to them. Rendu, you must go to the people who requires your presence. That should be your prayer. That should be your prayer. విందు వినోదాలకు పరిగెత్తక్క. అవసరంలో ఎవరున్నారు, నీ వలన అవసరంలో ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయి, వాళ్ళని రీచ్. తర్వాత నేను గమనించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, he addressed multitudes. He addressed multitudes అంటే ఆయన జన సమూహాలను దర్శించాడు. ఆయన జన సమూహాలను దర్శించాడు. దట్ ఈస్ ద పర్పస్. He lived for the people. ప్రజల కొరకు జీవించాడు. తన కొరకు ఏమి సంపాదించలేదు, తన కొరకు ఇల్లు ఏర్పరచుకోలేదు, తన కొరకు వాహనం ఏర్పరచుకోలేదు, తన కొరకు స్నేహితులను ఏర్పరచుకోలేదు. ఆనందించడం కొరకు తానేనాడు ప్రయత్నించలేదు. ఇతరుల ఆనందం కొరకు తను నిత్యం ప్రయత్నం చేశాడు. తన ఆనందం కొరకు ప్రయత్నించలేదు, ఇతరుల ఆనందం కొరకు ప్రయత్నించాడు. తన ఆనందాన్ని దేవుడు తనకిచ్చాడు. హెబ్రీ పత్రిక చెప్పింది, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము ఆయన ఈ లోకంలో ఆనందం కోసం ఇష్టపడలేదు, పరలోకంలో దొరికే ఆనందం కొరకు ఇష్టపడ్డాడు. దట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం ఈ లోకంలో ఆనందపడాలని చూస్తాం, అది కాదు.